శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాల ఉపాసన మార్గాలు ఛానల్ స్వాగతం. ఈరోజు నేను బంధన పార్ట్ గురించి చెప్తున్నాను. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో ఆ పార్ట్ కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో అనేది. వాస్తవానికి బంధనం అనేది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన వాటిలో చాలామంది చూసి ఉంటారు ఆ వీడియోని కూడా. చాలామంది కూడా బంధనం అనేది చాలా రకాలుగా వేస్తారు. అక్కడ మీరు గమనించాలి. మనం ఎదుగుతున్నప్పుడు మనకు సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయనుకోండి, ఒకవేళ అవి చెప్పకూడదని కొంతమంది చేస్తుంటారనమాట. నోరు పంచేది ఆ టైంలో. అదొకటి. రెండోది ఏంటంటే విద్య ఇవ్వబడిన ఎవరికైనా మంచి ఉపాసన బలం మంచిగా ఎదుగుతున్నాడు ఒకవేళ ఎల్లమ్మ తల్లియా, లేకపోతే పుల్లమ్మన, ఎల్లమ్మన, లేకపోతే ఈ అధిష్టాన దేవత ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి తెలిసి వాళ్ళు బంధనం వేస్తుంటారు ఆ దేవతలకు. మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మన శరీరంలోని చాలా ప్రదేశాలు బంధనం వేయవచ్చు అనమాట. ఇప్పుడు చేయి పని చేయకూడదు అనుకోండి, ఒకవేళ పక్షవాతం రావాలనుకోండి, దీనికి కూడా బంధనం వేయచ్చు. ఒక బ్రెయిన్ పని చేయకూడదు అనుకో, దానికి కూడా బంధనం వేయచ్చు. లేకపోతే మన శరీరంలో ఏదైనా అవయవాలు పని చేయకూడదు అనేది కూడా బంధనం వేయవచ్చు. పని చేయకుండా చేయవచ్చు దానికి కూడా. ఇది కూడా ఉపయోగపడతాయి చాలామంది కూడా. బంధనాలని చాలా రకాల బంధనాలు ఉంటాయి అన్నమాట. బంధనం అని చాలా రకాల బంధనాలు ఉంటాయి. ఇప్పుడు వాగ్బంధనం ఉంటుంది, వాయు బంధనం ఉంటుంది, అగ్ని బంధన ఉంటుంది, కళ్ళు బంధన చేయవచ్చు, కళ్ళు కనపడకుండా చేయవచ్చు. మనకి మామూలుగా ఏం చేస్తారంటే శుద్ర మాంత్రికులు ఎల్లమ్మ తల్లి కళ్ళు కనపడకుండా చేస్తారు కొంతమంది. అలా ఉంటాయన్నమాట. కొంతమంది చేస్తారు, అలాంటివి కూడా చేస్తుంటారు. అదొకటి. ఎల్లమ్మ తల్లి కానీ, పుల్లమ్మ తల్లి కానీ, మైసమ్మ కానీ, ఇంకెవరైనా సరే దేవతల యొక్క కళ్ళుని కట్టేస్తారు వాళ్ళనమాట. ఆ టైంలో వాళ్ళు చూడలేరు కదా దృష్టిని. అలా మనకు ఇబ్బంది కూడా కలుగుతాయి ఆ ప్రదేశాలలో. ఇప్పుడు వాగ్ దిగ్బంధన ఇది కూడా బంద్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. విద్య వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదైనా చేయొచ్చు ఇక్కడ మీకు బంధనం అనేసి. ఇప్పుడు మామూలుగా చూసినానికి భూబంధన కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక స్టోరీ చెప్తా వినండి. డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాడు కదా, సినిమా చూసిన వాళ్ళు ఎవరంటే మార్వెల్ కామిక్స్లో వస్తాయి. మార్వెల్లో డాక్టర్ స్ట్రేంజ్ అనేసి ఒక సినిమా ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు దాంట్లో. అందులో ఏంటంటే మనం సాధన చేసుకోవడానికి కొన్ని కొన్ని బంధనాలు ఏర్పాటు చేసుకుంటాం మన చుట్టూ కూడా. మనం ఏది చేస్తున్నామో వాటిని బయట వాళ్ళు చూడకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ బంధనం కూడా కొన్ని ఉంటాయన్నమాట. మరొకటి ఏంటంటే అక్కడ ఆ ప్రదేశంలో ఏం జరుగుతుందో కూడా ఆ ప్రదేశాన్ని మొత్తం బంధన చేయవచ్చు. దాన్ని ఏమంటారంటే నదర్బంద్ అంటారు. నదర్బంద్ అంటే ఒక్కొక్క ప్రదేశం నిర్దిష్టమైన ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఎవరేం చేస్తున్నారో బయట వ్యక్తి కనపడదనమాట. అందులో వెళ్ళేవారు మాత్రమే కనపడతాయి అన్నమాట. ఇలా కూడా చేస్తారు. కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. కొంతమంది ఉన్నారు. మనకైతే రాదా విద్య అయితే. నేనైతే విన్నానమాట. అందుకోసమే. ఎందుకంటే రహస్యాలు సాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నదరబంధన చేస్తుంటారన్నమాట. ఉదాహరణ మనకు ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్లో మనం ఎవరైనా సాధన చేస్తున్నారో అనేసి మనం వెళ్తాం. అక్కడ ఎవరు కనిపించరు. కొద్ది సమయానికి ఆ ప్రదేశం నుంచి ఒకరు వస్తూ ఉంటారు మనకి. అంటే అతను నరదర్బంద్ చేసుకుని ఆ ప్రదేశంలో సాధన చేసుకుంటున్నాడని అర్థం అనమాట. ఆ విద్య వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. బయట వ్యక్తులు, సామాన్య వ్యక్తులకి ఇవన్నీ కూడా కనపడవన్నమాట. నాగబంధనం గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే అది. ఇంకోటి ఏంటంటే శరీరాలు పని చేయకుండా కొంతమంది బంధనం వేస్తుంటారు. అది కూడా మనం చూసుకోవాలన్నమాట. నాకు వచ్చిన మేజర్ కాల్స్లో ఏంటంటే దేవత బంధనం విడిపియాలనుకుంటే కొంతమంది తీస్తున్నారు, కానీ అది సంపూర్ణం కావడం లేదంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు చేసే క్రియ అయితే వాళ్ళకి బలం సరిపోవడం లేని అర్థం అక్కడ. అదొకటి ఉంటుందన్నమాట. ఇది ఎలా చేసి ఓర్వలేక చేసినవి ఉంటే చాలా ఉంటాయి దీంట్లోనే. ఓర్వలేక చేస్తుంటారు, కొంత బాగుపడుతుండే ఓర్వలేక కడుపు మంటతో కొంతమంది చేస్తుంటారు. కొంతమంది టైం పాస్కి చేస్తుంటారు. కొంతమంది మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏ మేరకు పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇలా బంధనాలు వేస్తుంటారన్నమాట. అగ్ని బంధనం చేయొచ్చు, వాయు బంధనం చేయొచ్చు, భూ బంధనం చేయొచ్చు, పంచభూతాలు బంధనం చేయవచ్చు. అవి కూడా కొన్ని విద్యలు ఉంటాయి. నీటిలో ఏదైనా నిధి ఉందనుకో, దాచిపెట్టారనుకోండి, నీటి బంధనం కూడా చేయవచ్చు అనమాట. అగ్ని బంధనం సో ఒకేసారి చాలా వేగంగా గాలి వస్తుంది, అలా కూడా చేయవచ్చు అనమాట. ఉదాహరణకు మనకు పూరి జగన్నాథ్లో ఉన్నది వాయు బంధనం అంటారు దాన్ని, దిశా బంధనం కూడా అంటారు దాన్ని. ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి దీంట్లో, బంధనాలు ఉన్నాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఏ సబ్జెక్ట్లో ఎంతవరకు నాలెడ్జ్ ఉందో దాన్ని మనం చూసుకోవాలి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆ బంధనాలని ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతున్నాయో మనం చూసుకోవాలన్నమాట. ఇది వేయాలంటే కూడా ఏ సామాన్య విషయం ఏమి కాదు. ఉదాహరణకి నాన్నే తీసుకుంటాను ఒకవేళ. ఇప్పుడు నన్ను చేయాలని కూడా బంధనం చేయాలనేది సాధ్యం కాని విషయం. ఎందుకంటే నా ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయాను కాబట్టి నా మీద ఎవరు చేయలేదనుకో, చేయరు కూడా. అదొకటి. రెండో అంశం ఏంటంటే ఈ బంధనం వేయాలంటే అతని గురించి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని భూతాలని వాళ్ళు
వశపరుచుకుంటారు. ఈ బంధనం చేసేవారు ఎవరైతే ఉంటారో. ఆ భూతాలతో ఇతని రహస్యాలను తెలుసుకొని ఇతను ఏ టైంలో వీక్‌నెస్‌గా ఉన్నాడు, ఏ టైంలో ఇతనికి జాతకంలో మంచిగా లేదు. కొన్ని కొన్నివి మంచి గడియలు, విష గడియలు ఉంటాయి కదా! ఆ టైంలో మన మీద ప్రభావం చూపుతాయన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మన మీద దాడి చేస్తుంటారు వాళ్ళు. ఆ దాడిలో మనం బలైపోతా ఉంటామన్నమాట. ఇలా ఈ అన్ని బంధనాలు ఏందికంటే మనిషిని చంపడానికి లేదా ఎదగకుండా చేయడం కోసమే తన స్వార్థమైన కోరికల కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓ గురువు ఉన్నారనుకోని శిష్యుడు బాగుపడకూడదని కూడా చేస్తుంటారు. ఇతను నాకంటే మంచిగా ఎదుగుతున్నారని కూడా చేస్తారు కొంతమంది. ఉంటారు చాలామంది గూడా. నేను చూసాను కాబట్టి ఇది కరెక్ట్ విద్య కాదు ఇది అని చెప్తాను వాళ్ళతోటి. ఎందుకంటే దెబ్బ దొంగతనం ఎప్పుడైనా దొంగతనమే ఎప్పుడైనా. అదే విధంగా ఒక వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నా ఆ వ్యక్తి నీకెప్పుడైనా తగలవచ్చు. వేరే వాళ్ళని మోసం చేసి కూడా ఉంటారనమాట. అలా ఉంటుంది విద్యకు కూడా. జాగ్రత్తగా ఉండాలిక్కడ. ఈ బంధనం వేసేవాళ్ళు ఏం చేస్తారంటే మనకు మామూలుగా మన ఫోటో గానీ, మనకు సంబంధించిన శరీర బట్టలు గానీ, లేకపోతే ఈ సంథింగ్ ఏ బాడీలో దేన్ని తీసుకొని చేయవచ్చు. వాళ్ళ నాలెడ్జ్ బట్టి కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇక్కడ ఉంటున్నటువంటి సమస్యలో ఇదొకటనమాట. తీసుకుని వాళ్ళు మనకు చేస్తుంటారు. ఇప్పుడు వశీకరణ కూడా చేసి కూడా ఉండొచ్చు. అది కూడా ఒక బంధనం అనమాట. మనల్ని బంధనం చేస్తారు వశీకరణ. బంధనం చేసి వాడు తీసుకుపోతాడు. వశీకరణ కూడా ఒక బంధనం లాంటిది అది కూడా. అది కూడా ఒకటి బంధనం లాంటిది. వాడు మనం బంధిస్తాడు ఒక భూతం చేత గానీ, ప్రేతాత్మ చేత గానీ, పిశాచాల చేత వాళ్ళు బంధిస్తారు మనల్ని. బంధించినప్పుడు ఏమైతే అది ఎలా అయితే నడుచుకుంటూ నడవాలనుకుంటూ అది మనల్ని నడుపుతూ ఉంటుందన్నమాట. అది కూడా రకమైన బంధనమే. అంటే చాలా రకాలుగా ఉంటుంది దీంట్లో కూడా. ఎందుకంటే అనంతమైన విద్యలో ఇది కూడా ఒక రకమైన ఒక విద్య. స్తంభన అంటే ఆపివేయడం. ఒక వస్తువు ఇక్కడ ఉందనుకో ఇక్కడ వరకే రావాలి ఆపుతాం దాన్ని. బస్తుంది స్తంభన చేయవచ్చు. అలా కూడా కొంతమంది చేస్తుంటారనమాట. అది కూడా ఒకటి ఉంటుంది దీంట్లో. ఇంకా ఈ బంధనాల గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కూడా వివరించి చెప్తాను నేను. ఇవి కూడా వాయు బంధనం అనేది అత్యంత ప్రమాదకరమైన బంధనం అది. అగ్ని బంధనం కూడా వాయు బంధనం అనేసి ప్రాణాలు తీసేస్తానికి ఉపయోగపడుతుంది ఈ విద్య అనేది కూడా. చాలామంది కూడా అనుకోకుండా చనిపోతారు కొంతమంది. శ్వాసను ఆపేస్తారు వీళ్ళు. కొంతమంది చూసిన వాళ్ళలో కొంతమంది ఉన్నారనమాట. అవయవాలు పని చేయకుండా కొంతమంది చేస్తారు. బంధనం కూడా చేస్తారనమాట. అలా కూడా ఉంటుందన్నమాట ఇది. అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్.